సరే, ఇటు కేంద్రం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసుకుంటే కూడా అది ఒక విమర్శ అయితే వచ్చింది. ఇది టీడీపీ అండ్ జేడీయూ బడ్జెట్లో ఉంది, దేశ బడ్జెట్లో లేదని ఒక విమర్శ అయితే వచ్చింది. ఆ తర్వాత చూస్తే టీడీపీకి 15,000 కోట్లు మన అమరావతి నిర్మాణానికి ఇచ్చింది అప్పు, అది గ్రాంట్ కాదు అన్న వార్త ఒకటి వైరల్ అయింది. ఆ తర్వాత పోలవరానికి కూడా ఇచ్చేది షూరిటీ ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, గ్రాంట్ చేయలేదు అన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏపీకి కూడా 0 ఇచ్చారు, కానీ పెద్దగా కేంద్రం ఏమో దాని మీద వరాలు కురిపించలేదన్న ప్రచారం అయితే జరుగుతుంది. సార్, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు అనేవి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంటాయి. వాళ్ళకు రెవెన్యూ వచ్చిన రెవెన్యూలో 42% రాష్ట్రాలకు పంచుతున్నారు. గతంలో 39 అట్లా ఉండేది, ఇప్పుడు 42% పంచుతున్నారు. మిగతాది అక్కడ బడ్జెట్కి అవసరాలకు ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకంటే మిలిటరీ ఉంది, రైల్వేస్ ఉన్నాయి, రకరకాల సబ్జెక్టులు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఈ 42% రాష్ట్రాలకు పంచేటప్పుడు ఒక ఫార్ములా ప్రకారం పంచుతారు. ఎడాముడిగా ఎవరికి బుద్ధి పుట్టినట్టు వాళ్ళకి ఇచ్చేదానికి ఉండదు. కొంత ఫ్రెండ్లీ స్టేట్లు ఉంటాయి, కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు కానీ ఇతర ఫ్రెండ్లీ పార్టీస్ కానీ ఉన్నప్పుడు కొంత ఎక్కడన్నా గ్రాంట్ రూపంలోనో పథకాల రూపంలోనో చూపించవచ్చు. ఇక్కడ అమరావతి విషయం వచ్చేసరికి అంటే అది అమరావతిని గురించి అందరూ ఒప్పుకుంటున్నారా లేదంటే అదొక డిబేటబుల్ సబ్జెక్ట్. అది ఆంధ్రాకు సంబంధించిన విషయమే, ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన విషయము. ఇప్పుడైతే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు రుణం ఇప్పిస్తున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి. రుణానికి గ్యారంటీ ఎవరు పడుతున్నారు? కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది గ్యారంటీ. రేపు రేపు ఇచ్చిన తర్వాత పేమెంట్ చేయలేకపోతే పే చేయాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం. ఒకవేళ వీరికి ఆదాయం వచ్చి పే చేస్తే ఒక రకము, పే చేయలేకపోతే కేంద్రమే పే చేస్తుంది. కాబట్టి అది ఒక రకంగా ఫ్రీగా ఇచ్చినట్టు కిందనే లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే బాధ్యత లేదు కదా, బరువు లేదు, బంధాలు వేయలేదు. బంధాలు వేయకుండా ఇచ్చినారు అనేది సిటీ డెవలప్మెంట్కి ఇచ్చినారు. పోలవరం విషయం వచ్చేసరికి విభజన చట్టంలోనే అది కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేసి పూర్తి చేస్తామని అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వచ్చినారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము. పనులు మీరు చేయించండి, మేము నిధులు విడుదల చేయిస్తామని. ఆ పనులు చేసిన తర్వాత ఇంత పనులు చేసినాం, 2,000 కోట్లు ఖర్చు అయినాయంటే వాళ్ళు నిధులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి వీళ్ళు పనులు మొదలుపెట్టి చేస్తే గ్రాంట్లు కొంచెం ముందరో వెనుకో ఇస్తూ అంటారు. పోలవరం అది పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే, అది రాష్ట్ర ప్రభుత్వంది కాదు. కాకపోతే ఒక అండర్స్టాండింగ్కి వచ్చినారు కాబట్టి వీళ్ళు పనులు చేయిస్తున్నారు. వీళ్ళు పనులు చేయించి ఖర్చైన మొత్తం పెట్టినప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తూ వస్తారు. సార్, తెలంగాణకు మాత్రం మళ్ళీ మరోసారి గుండు సున్నా ఇచ్చారు. అసలు ఎందుకు కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు? ఈసారి బీజేపీకి అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ మంచి సీట్లు ఇచ్చారు ప్రజలు, మరి అటువంటప్పుడు కూడా కనీసం నిధులు కేటాయించాలా అని చెప్పేసి అందరూ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సార్, మీరేం చెప్తారు, ఎందుకు తెలంగాణను పట్టించుకోవడం లేదు? అంటే వాళ్ళు విమర్శలో ఒకటి అర్థం ఉంది అనుకోండి. ఏమిరా అంటే అక్కడ 15,000 కోట్లు సాఫ్ట్ లోన్ ఇచ్చినారు ఆంధ్రాకు. అదే బీహార్లో కూడా కొంత ఆర్థిక సాయం చేశారు. అంటే వివిధ పథకాల కింద చేసింటారులేండి. ఇది సపరేట్గా ఇస్తానం డబ్బు అని ఇచ్చేదానికి లేదు, ఏదో పథకాలకి. ఇక్కడ ఏదో అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ ఇప్పించినట్లు వాళ్ళ గ్యారంటీతోనే ఇప్పించినట్లు అక్కడ కూడా కొన్ని పథకాలకు ఏదో రకాలుగా ఇచ్చినారు. ఆ 2 రాష్ట్రాలకు ఇచ్చినారు, బీజేపీ రాష్ట్రం మాకు ఇవ్వలేదు అనేది ఇక్కడ ఒక అపవాదం. అంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు ఎందుకు ఇవ్వలేదు అని. ఇక్కడ అవసరం ఏముంది? అటువంటి అవసరం లేదు కదా. వాళ్ళకు రావాల్సిన నిధులైతే ఇవ్వాల్సిందే, అది తప్పకుండా ఎవరైనా కానీ కాదనే దానికి లేదు. కాకపోతే సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏమిటంటే ఇక్కడ జనాభా అరికట్టడంలో ఫ్యామిలీ ప్లానింగ్లో దక్షిణాది రాష్ట్రాలు ముందడుగు వేశాయి. అందులోనూ ప్రజల్లో ఒక అవగాహన, చదువుకున్న తర్వాత చాలామంది సంతానం ఉంటే వాళ్ళను సాకాలంటే ఇబ్బంది అని 1-2 పరిమితం అవుతున్నారు. ఇటీవల కాలం అయితే ఒకరైనా చాలనే రకంలో తయారైనారు. అందువల్ల జనాభా పెరుగుదల ఉండదు, జనాభా తక్కువ ఉంటుంది.
అక్కడ కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ అమలు సక్రమంగా జరగడం లేదు. కొంత జనాభా ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్లో ట్యాక్స్ డెవల్యూషన్ పంచేటప్పుడు ఒక యాడిస్టిక్ ఆ ఫార్ములాలో ఒక యాడిస్టిక్ ఏమంటే పాపులేషన్కి 60 పాయింట్లు ఉంటాయి. తర్వాత డెవలప్మెంట్, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి సౌత్ ఇండియాలో బెటర్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్స్, ఇప్పుడు ఒరిజినల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ బెటర్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేట్స్. అభివృద్ధి కూడా అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. అక్కడ జరగదు కాబట్టి అక్కడ అభివృద్ధి ఉండదు, జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ నిధులు అక్కడ పోతాయి ఈ ట్యాక్స్ డెవల్యూషన్లో. అది జనరల్గా డిఎంకే కూడా ఆ ప్రశ్నలు లేవనెత్తున్నారు, మిగతా రాష్ట్రాలు కూడా లేవనెత్తన్నారు. కాకపోతే బీజేపీ ఉన్నప్పుడు లేవనెత్తరు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తదు. మిగతా ప్రాంతాలు అప్పుడు రామారావు ఉన్నప్పుడు అదే వివక్ష ఉంది, వివక్ష చూపుతానని ఆయన కూడా అంటుండే కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ఇట్లా ఇవి జరుగుతుంటాయి. కానీ జనరలీ ఒక ఫార్ములా ప్రకారం ఇవ్వాల్సిందే వస్తుంది నిధులు. సరే, ఇటు వివేక హత్య కేసు విషయానికి వస్తే మొన్న కోర్టులో దస్తగిరికి ఊరట లభించింది అంటున్నారు సార్. నిందితుల జాబితా నుంచి అతన్ని తీసేసి కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించబోతున్నారు అంటున్నారు. ఎందుకు ఈ విధంగా తీసేస్తారంటే ప్రెస్ మీట్ల ముందు ఎన్నోసార్లు అతనే చెప్పాడు, అలా నరికాను, ఇలా నరికాను, నేనే చంపానని చెప్పేసి. అటువంటి వ్యక్తిని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? మరి మీ ఒపీనియన్స్ అది? అంటే అది కోర్టు డైరెక్షన్ అనుకుంటాను నాకు తెలిసి. ఇతను అప్రూవర్గా మారినాడు. అప్రూవర్గా మారి ఏమేమి జరిగింది, దాని హత్య ఏ విధంగా జరిగింది, ఎవరు చేసినారనే వివరాలన్నీ సిబిఐ వాళ్ళకు ఇచ్చినారు కాబట్టి ఇతను అప్రూవర్గా మార్చినారు. అప్రూవర్గా మార్చినప్పుడు కోర్టు దాని మీద ఒక వ్యూ తీసుకొని ఇతని సాక్షిగా పరిగణించండి అని అన్నారు. అప్రూవర్ అయిందని సాక్షి అయినారు. అయితే కేసు జరుగుతుంది అనుకుంటాను, అతని మీద కూడా జరుగుతుంది. అప్రూవర్ అయినప్పుడు కోర్టు లీనియంట్ వీనే తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఏ కేసులో అయినా కానీ, ఈ వివేకాత్య కేసులోనే కాదు, ఏ కేసులో అయినా కానీ ఒక తూరి ముద్దాయి అప్రూవర్ అయినప్పుడు అప్రూవర్కు కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంటారు కోర్టులో కూడా. సార్, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అసెంబ్లీలో హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకి మీకు తొందరలో సమాధానం దొరుకుతుంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే తొందరలో సిబిఐని ఏమైనా రంగంలోకి దించుతారా, అసలు ఎవరు చంపారు అన్న ప్రస్తావన మరోసారి తెరపైకి రావడం చూస్తున్నాం సార్. మరి తొందరలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనుకోవచ్చు. అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా, తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకు డైరెక్షన్ ఇచ్చినారు. ఈ కేసును వేగంగా విచారణ జరపండి, రోజువారీ విచారణ జరపండి అని తెలంగాణ హైకోర్టే డైరెక్షన్ ఇచ్చినారు. తర్వాత సిబిఐ కూడా ఇప్పుడు గతంలో అయితే సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ పోలీస్ యంత్రాంగం సరిగా సహకరించలేదని సిబిఐ ఆఫీసరే చెప్పాడు కదా. పత్రికల్లో ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు, నేననేది కాదు. విచారణలో పోలీస్ యంత్రాంగం సహకరించలేదని, అప్పుడు అరెస్ట్ చేయనబోతే అవినాష్ రెడ్డి నన్ను పోలీసులు సహకరించలేదని, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి సహకరించలేదనే రకంగా మాట్లాడినారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిబిఐ వచ్చినప్పుడు పోలీసులు సహకరించుతారు. తర్వాత కోర్టులకు కూడా ఈ డైరెక్షన్ వచ్చింది కాబట్టి కోర్టుల్లో విచారణ కూడా వేగవంతం అవుతుంది. అది వేగవంతంగా జరిగినప్పుడు తప్పకుండా త్వరలో తేలుతాయని. కొంచెం ఒకవేళ ఈ కేసు పూర్వాపరాలు కూడా వాళ్ళకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ముఖ్యమంత్రికి ఎవ్రీడే బ్రీఫ్ చేస్తుంటారు కదా. ఈ కేసు వివేకానంద రెడ్డి కేసే కాదు, చాలా కేసుల గురించి ముఖ్యమంత్రికి జనరల్గా ఐజీ ఇంటెలిజెన్స్ డీజీ గారు బ్రీఫ్ చేస్తుంటారు. అందువల్ల తెలిసి వస్తాయి అని చెప్పిండొచ్చులేండి, దానికి కొత్త ఏముంది. అది సార్, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీరేం చెప్తారు? అంటే అసెంబ్లీలో వచ్చినప్పుడు ఈ ప్రస్తావనలు వచ్చినప్పుడు తప్పకుండా త్వరలోనే తేలుతాయిలే మీ విషయాలని చెప్పిండొచ్చులే, దానికి కొత్తగా అన్వయించాల్సిందేం లేదు. ఇది ఇప్పటి సంఘటన కాదు కదా, గత ఎప్పుడో జరిగిన సంఘటన.
అవన్నీ విచారణ జరగడం, కొంతమేరకు విచారణ జరగడము, కొన్ని కేసులు ఛార్జ్షీట్ ఫైల్ కావడము, ఇవన్నీ జరిగి ఉన్నాయి కదా. అక్కడ జరిగి ఉన్నాయి కాబట్టి ఈ తొందరగా విచారణ కూడా సిబిఐ పూర్తి చేసేదానికి ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా సహకరించుతుంది కాబట్టి తొందరగా పూర్తి అవుతుంది అని చెప్తారు. ఇక్కడ జరిగిన విచారణ గురించి వాళ్ళకేం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఉండి చెప్పిండొచ్చులేండి. సరే, ఇక ఫైనల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. గతంలో ఆయన ఒక హోటల్లో ఒక పర్సన్ కొట్టారు, ఆయన వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు అని అంటున్నారు. అసలు ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు, అసలు ఏం జరిగింది అప్పుడు, ఈ వార్తలో నిజం ఉందంటారు సార్, మీరేం చెప్తారు? అంటే ప్యాలెస్ హైట్స్ దగ్గర పార్కింగ్ గురించి వాదులాట అనుకోండి, కొట్టడం కాదు, వాదులాట. ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఏమో అనుకుంటాను, వీళ్ళు ఉన్నప్పుడు ఏదో ఈ సంఘటన జరిగినప్పుడు కేసు కూడా ఇద్దరు పోలీస్ స్టేషన్కు వెళ్ళినారు. పోలీస్ స్టేషన్లో దినేష్ రెడ్డి ఉన్నాడు అనుకుంటాను, నాకు జ్ఞప్తికున్నంత వరకు. దినేష్ రెడ్డి డీసీగా ఉన్నాడు. ఆయన విచారించి తర్వాత ఏదో ఇద్దరికి రాజీ చేసి, వాదులాట కదా, ఏదో పార్కింగ్ స్థలం జరిగిన వాదులాట, ఏదో మాట్లాడేసి పంపించేసినారు. కేసు లేదు, ఏం లేదనుకుంటాను, పంపించినారు. కానీ మరుసటి రోజు అక్కడ బలపనూరు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మర్డర్ చేయబడినాడు. మర్డర్ చేయబడినాడు కాబట్టి దాని మీద ఇది ఎలిబి పెట్టుకునే దానికి గలాట సృష్టించుకున్నారేమని ఒక అపవాదం అయితే ఉంది. అందులో నిజమెంత అబద్ధమెంత అది రాజశేఖర రెడ్డి గారికి తెలియాల్సిందే, కానీ ఆ అపవాదం అయితే ఉంది. అక్కడ హత్య జరిగింది కాబట్టి ఈ కేసుల్లో ముద్దాయిగా ఇరికిస్తారని ముందే ఇక్కడ